హాయ్ సర్వజ్ఞ, హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏ స్కూల్? మాంటిసోరీ ఇండస్ కర్నూలులో. ఓకే, నీకు ఎలా అనిపించింది? లైక్ హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. హ్యాపీ. ఓకే, బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీస్ ఎప్పుడు నేర్చుకున్నావు? నేను 7వ సంవత్సరం అప్పుడు 3వ క్లాస్లో నేర్చుకున్నాను. ఓకే, మీ మెంటర్ ఎవరు? మా మొదటి గురువు మా నాన్నగారు యోగాచార్య బాలసుబ్రహ్మణ్యం. అలాగే తన మిత్రుడు పిడుగు శ్రీనివాసరావు. వీళ్ళిద్దరు నాకు నేర్పించారు బ్రెయిన్ యోగా. ఓకే, నీకు ఎలా వచ్చింది ఇంట్రెస్ట్ అసలు నేర్చుకోవాలని చెప్పేసి? అంటే ఫస్ట్ పీలేరులో సమ్మర్ క్యాంప్కి అటెండ్ అయ్యాను. ఓకే, అప్పుడు కొంతమంది చేస్తే అప్పుడు నాకు అనిపించింది నేను కూడా ఇలా నేర్చుకొని చేద్దామని. అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా. ఓకే, 7 years అప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నావు అనమాట. ఏం చూసావు అసలు సమ్మర్ క్యాంప్లో ఏం జరిగింది? అంటే ఒక బాబు కళ్ళ గంతలు కట్టుకొని స్మెల్, టచ్, థర్డ్ ఐ ద్వారా అన్నీ చెప్తున్నాడు. అంటే దూరంగా మనం కళ్ళతో ఏం చూస్తామో తను కళ్ళు మూసుకొని చూస్తే అప్పుడు చూశాను. ఓకే, బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీస్ అంటే ఏంటో మా అందరికి చెప్తావా? చూపిస్తావా? మాకు చెప్పచ్చు కదా ఫస్ట్ ఇంట్రో ఎలా ఉంటుంది, దాంట్లో ఏంటి టైప్స్, బ్లైండ్ ఫోల్డ్ టైప్స్? అంటే దాని ఒక కిట్ ఉండిద్ది. దాంట్లో ఒక బాల్స్ ఉంటాయి. దాన్ని 3 categories లా విడదీశారు. న్యాచురల్ కలర్స్, డార్క్ కలర్స్, లైట్ కలర్స్. డార్క్ అంటే రెడ్, బ్లూ. లైట్ అంటే ఎల్లో, గ్రీన్. న్యాచురల్ అంటే ఎల్లో, పింక్. మళ్ళీ కార్డ్స్ ఉంటాయి, యూనా కార్డ్స్. అంటే దానికి నంబర్ ప్లస్ కలర్ ఉంటుంది. దాన్ని మనం స్మెల్ ద్వారా, థర్డ్ ఐ ద్వారా చూసి చెప్పవచ్చు. మళ్ళీ కార్డ్స్ ఉంటాయి, అంటే హిందీ కార్డ్స్, ఇంగ్లీష్ కార్డ్స్, డ్రాయింగ్, రాయడం అన్నీ ఉంటాయి. మళ్ళీ జలనేతి, సూత్రనేతి అని ఉంటుంది. అవి చేసిన తర్వాత అది చేస్తే మన ముక్కు, నోరు అన్నీ యాక్టివేట్ అవుతాయి. అప్పుడు మనం చేయడానికి వీలుగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నువ్వు కలర్ బాల్స్ అన్నావు కదా, అది నువ్వు బ్లైండ్ ఫోల్డ్ అయ్యాక ఎలా గుర్తుపడుతున్నావు? అసలు ఎట్లా నేర్చుకున్నావు? ఈ కలర్ బ్లూ, ఈ కలర్ గ్రీన్ అని నీకు ఎలా తెలుస్తుంది? అంటే స్మెల్ ద్వారా. అంటే దాన్ని చూసి ఫస్ట్ లో మా సార్ చెప్పాడు, ఈ బాల్ ఇప్పుడు రెడ్ కలర్ అనుకో బ్లడ్, ఇంకా అప్పటి నుంచి బ్లడ్ అదే ఫిక్స్ అవుతున్నా. అందుకని ఇంకా వచ్చింది స్మెల్, టచ్, సౌండ్. ఓకే, అంటే నువ్వు నీ ఇంట్యూషన్ ని ఫాలో అవుతావా? అంటే ఇప్పుడు ఒక్కొక్కటి డిఫరెంట్ కలర్స్ ఉంటుంది. మీ మెంటర్ ఇచ్చే కలర్ వేరే ఉంటుంది, ఇప్పుడు నేను చూపించే వేరే కలర్ ఉంటుంది. నువ్వు స్మెల్ ద్వారా అంటున్నావు కదా, అప్పుడు స్మెల్ పనిచేయదు. ఓకే, అంటే మనం థర్డ్ ఐ ద్వారా చెప్తాను నేను. ఓకే, థర్డ్ ఐ. అసలు థర్డ్ ఐ అంటే ఏంటి? 2 కళ్ళ మధ్యలో ఇక్కడ ఉండేది, అది దాన్ని థర్డ్ ఐ అంటారు. అంటే శివుడికి ఉండిద్ది అంటారు, కానీ ప్రతి ఒక్కరిలో ఉండిద్ది, కానీ అది యాక్టివేట్ చేసుకోరు. ఓకే, దాన్ని మరి నువ్వు ఎలా యాక్టివేట్ చేసావు? నేను కూడా ఎలా యాక్టివేట్ చేసుకోవాలి నా థర్డ్ ఐని? అంటే జలనేతి, సూత్రనేతి, మెడిటేషన్, ప్రాణాయామాలు, సాత్విక ఆహారం ఇవన్నీ తింటా యాక్టివేట్ అయింది. ఓకే, విద్యార్థులకి ఉపయోగపడుతుందా ఇది? అసలు ఎలా ఉపయోగపడుతుందని మేము ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు మా టీవీలో చూస్తున్న వాళ్ళందరూ ఎలా తెలుసుకోవాలి? అంటే చదువులో ఇప్పుడు 1 year చదివే సిలబస్ మొత్తం మనం 6 months 3 monthsలో చదివేయచ్చు. అది మొత్తము పర్మనెంట్గా గుర్తుండిద్ది. ఓకే, మళ్ళీ ఇంకా కొంతమంది బట్టి కొడతారు, అది గుర్తుండదు. ఈ బ్లైండ్ ఫోల్డ్లో చదువుకున్న ద్వారా తక్కువ సమయంలో గుర్తుపెట్టుకోవచ్చు పర్మనెంట్గా. ఓకే, సో ఒకటే రీజన్ ఏంటంటే ఇది నేర్చుకోవడం వల్ల బట్టి కొట్టే వాళ్ళు మంచిగా అర్థం చేసుకొని నేర్చుకుంటారనమాట. పెరుగుతాయి. ఇంతకుముందు నేను నేర్చుకోక ముందు బిలో యావరేజ్ ఉండేవాడిని, ఇప్పుడు క్లాస్లో టాప్ 5లో వస్తున్నాను. ఓకే, అంటే బిఫోర్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండడం అన్నమాట.